వైనాడులో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఆర్మీ జాగ్లాలతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 161 మృతదేహాలను వెలికితీశారు. మరో 3000 మందిని రక్షించారు. కోస్ట్ గార్డ్ కూడా రంగంలోకి దిగింది. చూరల్మలకు 60 ప్రత్యేక బృందాల్ని పంపింది నావల్ అకాడమీ. ఇక ఇటు మిస్సింగ్ల వివరాలు తెలుసుకుంటోంది. రేషన్ కార్డ్, ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆరా తీస్తున్నారు. మిస్సింగ్లపై హెల్ప్ లైన్ నెంబర్లకి వందల కాల్స్ వస్తున్నాయి. దీంతో డేటానంతా ఒక్క దగ్గరకు చేర్చి మిస్సింగ్ లెక్క తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటి వరకు 156 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలం నుంచి 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలంపుర దగ్గర కొన్ని మృతదేహాలు గుర్తించారు. టీ ఎస్టేట్లో పనిచేయడానికి అస్సాం, బెంగాల్ నుంచి 600 మంది కార్మికులు ముందక్కైకి వెళ్లారు. ప్రమాదం తర్వాత వీరి ఆచూకీ కనిపించడం లేదు. ఇక వైనాడ్ సహా మరో 4 జిల్లాలకి ఐఎండీ రెడ్ అలర్ట్ ని ప్రకటించింది. అందులో ఇడుక్కి, త్రిశూర్, వైనాడ్, పాలక్కడ్, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొండ ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. వైనాడులో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఆర్మీ జాగ్లాలతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 161 మృతదేహాలను వెలికితీశారు. మరో 3000 మందిని రక్షించారు. కోస్ట్ గార్డ్ కూడా రంగంలోకి దిగింది. చూరల్మలకు 60 ప్రత్యేక బృందాల్ని పంపింది నావల్ అకాడమీ. ఇటు మిస్సింగ్ల వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. రేషన్ కార్డులు, ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆరా తీస్తున్నారు. మిస్సింగ్లపై హెల్ప్ లైన్ నెంబర్లకి వందల కొద్ది కాల్స్ వస్తున్నాయి. దీంతో డేటానంతా కూడా ఒక్క దగ్గరకు చేర్చి మిస్సింగ్ లెక్క తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటి వరకు 160కి పైగా మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలి నుంచి 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలంపుర దగ్గర కూడా కొన్ని మృతదేహాల్ని గుర్తించారు. చుట్టూ పేరుకుపోయిన బురద, బండరాళ్లు, భయానక వరద ప్రవాహం, నేలమట్టమైన ఇల్లు, భవనాలు, వేర్లతో సహా పెకిలించుకుని కొట్టుకొచ్చిన భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు, వరదల్లో కొట్టుకొచ్చి మేట వేసిన కార్లు, బైక్లు, వాహనాలు, కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు. దారి ఎక్కడుందో తెలీదు, మనుషులు ఎక్కడున్నారో అర్థం కాదు. వరద జరి చప్పుళ్ల మధ్య బాధితుల ఆర్తనాదాలు వినిపించవు. మేఘం గర్జన, ఆగని వాన. వైనాడులో సహాయక బృందాలకు ఎదురవుతున్న సవాళ్లివి. ఎటు చూసినా కన్నీళ్లు తెప్పించే దృశ్యాలే కనిపిస్తున్నాయి.